దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారు రూపుదిద్దిన అపురూపమైన సాంఘిక చిత్రం. నటరత్న ఎన్టీఆర్, అందాల తార బి సరోజాదేవి జంటగా నటించిన మాయని మమత. భవానీ పిక్చర్స్ పతాకంపై బమిడిపాటి బాపయ్య పంతులు గారు నిర్మించిన ఈ చిత్రంలో కవి మధుబాబుగా నందమూరి తారక రామారావు గారు, అతనిని ప్రేమించిన జ్యోతి పాత్రలో బి సరోజాదేవి పాత్రోచితంగా నటించి చిత్రానికి వన్నె తెచ్చారు. అశ్వత్థామ గారు స్వరపరిచిన 2 పాటలు ఈ చిత్రాన్ని చిరస్మరణీయం చేశాయి. ఒకటి దేవులపల్లి గారు రాసిన విషాద గీతం, రెండవది ఆచార్య నారాయణ రెడ్డి గారు రాసిన ప్రణయ గీతం. కథానాయకుడు మధు కలలు గంటూ పాడినటువంటి ఆ 2వ పాటని ఘంటసాల మాస్టర్ గారు, సుశీల గారు అతి మధురంగా ఆలపించారు. ఆ స్వప్న గీతాన్ని మనకు వినిపించబోతున్నారు శరత్ సంతోష్ అండ్ శ్రీలలిత. మనసు పాట పాడునని కనులు మాటలాడునని మనసు పాట పాడునని కవితలల్లితి ఇన్నాళ్ళు అది కనుగొన్నాను ఈనాడు. సాగే మేని తీగ మెలికెలు తిరిగితే ఒక అందం. మెత్తగా సాగే మేని తీగ మెలికెలు తిరిగితే ఒక అందం. ముద్దులొలికే అనుబంధం. కనులు మాటలాడునని మనసు పాట పాడునని కవితలల్లితి ఇన్నాళ్ళు అది కనుగొన్నాను ఈనాడు. కలువా వెన్నెల జల్లుల విరిసిపోతే మధురానందం. కలువ చెలువ నిలరాయనిలో కరిగిపోతే మహదానందం. జగముల రేలే చంద్రవదనతో ఎగిసిపోతే దివ్యానందం.
యుగ యుగాల అనుబంధం. మహాభారతంలోని విరాట పర్వం కథాంశంగా కమలాకర్ కామేశ్వరరావు గారు రూపొందించిన అద్భుతమైన పౌరాణిక దృశ్య కావ్యం రాజ్యం పిక్చర్స్ పతాకంపై సి లక్ష్మీరాజ్యం, సి శ్రీధర్రావు నిర్మించిన నర్తనశాల. పౌరాణిక ఇతివృత్తాల్ని తెరకెక్కించడంలో దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారు చూపించిన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం నర్తనశాల చిత్రం. బృహనలగా నటరత్న ఎన్టీ రామారావు, కీచకుడిగా ఎస్వి రంగారావు, సైరంధ్రిగా మహానటి సావిత్రి నటించిన ఈ చిత్రం ఆ ముగ్గురికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. సోదరి సుదేష్ణ మందిరంలో సైరేంద్రుని చూసి మోహితుడవుతాడు కీచకుడు. మందిరానికి పిలిపించుకొని మనసులోని కోరికని వివరిస్తాడు. భర్తల సూచన మేరకు అతడిని నర్మగర్భంగా హెచ్చరిస్తుంది సైరేంద్రి. ఆ సన్నివేశానికి తన పాట సాహిత్యంతో ప్రాణం పోశారు సముద్రాల రాఘవాచార్యులు గారు. సుసర్ల దక్షిణామూర్తి గారి స్వరకల్పంలో సుశీల గారు పాడిన ఆ పాటని మనకిప్పుడు వినిపించబోతున్నారు మాళవిక.